గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వెంకన్ అనే రైతుకి మనము సాయిల్ కేర్ సన్ గార్డ్ ఇవ్వడం జరిగింది. ఆయన వాడక ముందుకు ఇలా ఉన్న, ఇప్పుడు ఇది నాటేసినప్పుడు ఇలా ఉన్న పొలం, ఇది వేస్తే అసలు ఈ భూమిలో అసలు వరే నాటుకోదంట. అలాంటి సిచ్యువేషన్ నుంచి, మరి చౌట పొలం కాబట్టి వరే నాటుకోదు సార్. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి సాయిల్ కేరు అండ్ సన్ గార్డ్ ఈ మూడు, అంటే 3 ఎకరాలకు 2.5 కిలోల సాయిల్ కేరు, 1/2 లీటర్ సన్ గార్డ్ కలిపి ఈయన దీనికి భూమికి ఇచ్చిన తర్వాత నాటేయడం జరిగింది. నాటేసిన తర్వాత ఇంత వండర్ఫుల్గా అసలు అతుకుందని చెప్తున్నాడు. కాబట్టి ఒక మొక్కను తీసి కూడా చూపిస్తున్నాడు. ఇగో ఈ విధంగా మనకు ఏర్లు కూడా చాలా మంచిగా రావడం జరిగింది. అంటే ఎంత అద్భుతమైన అసలు ఈ చేను గురించి, దీని గురించి మనం చెప్పడం కంటే ఆయన మాటల్లోనే విందాం మనం. ఒకసారి చెప్పండి సార్, అసలు మీరు ఏంది, దీని కథ ఏంది? బాగుంది, ఊరి అతికిన పొలం, సోట పొలం మంచిగా అతికింది. దీనివల్ల అంటే మీరు ఇంతకుముందుకు వాడినప్పుడు, ఇంతకుముందుకు మీరు ఏదైతే వాడక ముందు గతంలో చచ్చిపోయేది, ఎప్పుడు వేసినా చచ్చిపోయేది. కానీ ఈసారి ఈ సాయిల్ కేరు సన్ గార్డ్ వాడడం వల్ల అతికింది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ 3 ఆడింది 2, ఒకటి 1/2 లీటర్ సన్ గార్డ్ అండ్ 2.5 kg సాయిల్ కేర్ తీసుకొని ఈ 2 ప్రొడక్ట్స్ని కలిపి భూమికి ఇచ్చిన తర్వాత నాటేయడం జరిగింది. నాటేసేటప్పుడు ఒక్కొక్క కర్ర వేసాడట. ఒకసారి ఆయన చెప్తాడు, వినండి. నాటేస్తాడు ఒకటే కర్ర నాటాడు. ఇప్పుడు ఎన్ని కర్రలు అయినాయి దానికి మొత్తం? చూసారా సార్, ఒక్క కర్ర. ఏరు గిరి తేట బాగుంది, చూడు ఏర్లు కూడా తెల్లగా బాగున్నాయి, నీట్గా. అంటే ఇంత ముందుకు ఇట్లా ఉండపోయేది, కుర్తిగా నల్లగా కర్రగా అయ్యేది. ఎందుకంటే సౌట భూమి కాబట్టి. సౌట భూమి వరి అతకది పొలంలో. మరి ఈ రోజు అడిగినా తెలుస్తుంది ఈ పొలం వరి అతికిందంటే ఇప్పుడు గ్రేట్ ఇది. ఓకే, మన ఈ సాయిల్ కి 2.5 లీటర్ సన్ గార్డ్ ని 2 కలిపి భూమికి ఇచ్చి నాటేసిండు. ఈరోజు వాటి అద్భుతమైనటువంటి ఒకటే కర్ర వేయడం వల్ల ఇప్పుడు 11 కర్రలు వచ్చినాయని చెప్తున్నాడు. అంటే ఎంత చూడండి, ఒక్క కర్రకు 11 కర్రలు పిలకలు వచ్చినాయంటే అది ఎంత గ్రేట్. అంటే వేసిన 20 రోజులకి ఇన్ని పిలకలు వస్తే ఇంకా ఎంత బాగుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఓకే సార్, వెంకన్న గారు, మీరు కంపెనీ నమ్మారు. మరి ఇప్పుడు మీరు ఏమంటే, ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చా? నచ్చింది, ఇది ఎవరైనా వాడొచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్లో వేస్తాం ఇది, మరి వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు ఏం చెప్పదలుచుకుంటున్నాం? నేనైతే వరిసేను మంచిగా ఉంది, బాగుంది. పంట కూడా మనకు అడుగు మందు బస్తాలు ఒక్కటి వాళ్ళు అన్నారు ఏకదమని, కాబట్టి మనకు ఇది మాత్రం బాగుంది. నాకు నచ్చిన వరకు అయితే. నువ్వు ఇంతకుముందు ఎన్ని అడుగు మంది వేసినా కూడా అతకపోయేది. ఇది ఊరి చచ్చిపోయేది ఈ పొలం. రైట్, ఎందుకంటే యాక్చువల్గా అడుగు మందులో ఏమైనా కెమికల్ తప్పితే ఏముండవు. ఊరి చచ్చిపోయిన పొలం అతికిందంటే దీన్ని మరీ నేను చూసిన, అందుకని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెంకన్న గారు. మరి మీ మాట నమ్మి డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి పొలంని. ఇంత మంచి, అసలు నిజం చెప్పాలంటే ఇంత ముందుకు అతకని, ఎప్పుడు ఆడినా కూడా డిఏపి వేసినా, ఎన్ని కెమికల్స్ ఫర్టిలైజర్ వేసినా కూడా అతకని పొలం ఈరోజు సనెర్జీ ఇచ్చినటువంటి సాయిల్ కేరు సన్ గార్డ్ వల్ల నా పొలం అతికింది అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది వాడి మీ భూమిని కెమికల్ బారి నుండి కాపాడుకుంటూ మంచి పంటను తీసుకొని ఆరోగ్యవంతమైన దిగుబడి తీసుకోవాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలని కోరుతూ ధన్యవాదములు.